హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఏంటండి విశేషాలు? ఏంటి సంగతులు? ఈరోజు మీరేం చేస్తున్నారు? నేనైతే ఇంట్లో క్రిస్పీ చికెన్ చేస్తున్నాను. నాన్ వెజ్ తినని పిల్లలు కూడా ఇలా మనం చేసి పెట్టామనుకోండి ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ మనం చికెన్ని ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి. అండ్ అందులో కొంచెం సాల్ట్, మిర్చి పౌడర్, కొంచెం గరం మసాలా. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి. పిల్లలు తినకపోతే నన్ను అడగండి. 2 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయే డిష్ అండి ఇది. అండ్ ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, కొంచెం చికెన్ మసాలా. చికెన్ని రెగ్యులర్ డైట్గా మార్చడం వల్ల మన బాడీలో ప్రోటీన్ శాతం కూడా పెరుగుతుందండి. సో మార్కెట్లో దొరికే చికెన్ మసాలా అండ్ కొంచెం పెరుగు, లైట్గా లెమన్, క్వాంటిటీని బట్టి అండి. అండ్ వీటన్నిటిని కూడా మనం చాలా బాగా కలుపుకోవాలి అండి. ఎంత బాగా కలుపుకుంటే ఆ పీసెస్కి అంత బాగా పడుతుంది. అండ్ ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం దీన్ని తీసి పక్కకు పెట్టేసేయాలండి. కలిపి పెట్టుకున్న చికెన్లో కొత్తిమీర, కరివేపాకు అండ్ లైట్గా పుదీనా ఫ్లేవర్ కోసం అండి వేసి వీటన్నిటిని కూడా చాలా బాగా కలపాలండి. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి చికెన్కి మసాలా ఎంత బాగా కలిస్తే అండ్ అది కలిపిన తర్వాత కూడా మనం దాన్ని కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలండి. సో అప్పుడు ఏంటి అంటే మనం కలిపిన ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా చాలా బాగా దానికి పట్టుకుంటాయి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో మనకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని దాన్ని హీట్ చేయాలి అండి. అండ్ ఇది మనము చికెన్ని ఫ్రై చేస్తున్నాం కాబట్టి పెద్ద మంట పెట్టేసి త్వరగా ఫ్రై అని కాదు, చిన్న మీడియం ఫ్లేమ్లోనే ఈ చికెన్ అనేది మనం ఫ్రై చేయాలి. చూడండి, నేను కొన్ని పీసెస్ వేయడం జరుగుతుంది. నాన్ వెజ్ కాబట్టి, దట్టు ఫ్రై కాబట్టి కొంచెం టైం పడుతుందండి. పెద్ద మంట మీద పెట్టారనుకోండి చికెన్ అన్నది లోపల ఉడకదు. సో మనకి బాగుండదండి టేస్ట్. సో మీడియం ఫ్లేమ్లో కొన్ని వేస్తూ మనం ఇలా కలిపేసామనుకోండి అది లోపల నుంచి మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. చూడండి, కుక్ అయిన చికెన్ పీసెస్ ఎంత క్రిస్పీగా, ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి. మీరు ఇలా చేసి పెట్టండి. చేసినందుకు మీకు కూడా మిగల్చకుండా పిల్లలే తినేస్తారు. సో అంత టేస్టీగా అండ్ మనం ఇంట్లో మన చేతులతో మనం ప్రిపేర్ చేసాం కాబట్టి హెల్తీగా ఉంటుందండి. బయట మార్కెట్లో ఏం ఆయిల్స్ వాడతారో, ఎలా వాడతారో అన్న భయం అందరికీ ఉంటుంది. సో ఇలా మనం ఇంట్లో చేసుకొని పిల్లలకు పెడితే చాలా హెల్తీ అండి. చూడండి, ఈవినింగ్ స్నాక్స్ కింద చికెన్ ఫ్రై చేశాను. అండ్ దానికి ఇంటి ముందు చెరుకు బండి వస్తే షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నానండి. సో చికెన్ ఫ్రై విత్ షుగర్ కేన్ జ్యూస్ ఎలా ఉంటుంది? అందరూ స్ప్రైట్స్, థమ్స్అప్ తాగుతారు, మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము. గెస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంటుంది టేస్ట్ అనేది. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.